సమయాన్ని ఇచ్చిన మన యేసుని మనం ఆరాధించకపోతే మరొక తరుణం మనకు ఉన్నదో లేదో ప్రియ బిడ్డ. ఎటువంటి కార్యాలు మన ముందు జరుగుతున్నాయో మనందరం చూసే ఉన్నాం కదా. కాబట్టి ఈ విలువైన సమయాన్ని పోగొట్టుకోకుండా, ఎవరు అన్య మనస్కులుగా ఉండకుండా మన రాజాది రాజును మనము ఆరాధిద్దాం. ఎందుకంటే ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని చెప్పిన నా గొప్ప యేసయ్య సింహాసనాసీనుడై మన సంఘంలో మన ఇక్కడ వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన్ని మనము ఆనర్ చేయాలి, ఆయన మనం స్తుతించాలి. ఎవరు అన్య మనస్కులుగా ఉండదు. నోరున్న ప్రతి ఒక్కళ్ళు మీ నోర్లు తెరిచి, మీ హృదయాన్ని తెరిచి ఆయన స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం. ఎందుకంటే ఈ విలువైన సమయం, ఇంత గొప్ప ఘనత ఎవ్వరికి లేదు, నీకు నాకు మాత్రమే ఉంది. కాబట్టి ఈ విలువైన సమయాన్ని ఎవ్వరు పోగొట్టుకోకుండా దేవుడిని మనందరం స్తుతిద్దాం. మనందరికీ స్వరాలు ఇచ్చారు. మనం ఎవ్వరు ఇక్కడ మగవారము కాదు, గుడ్డివారం కాదు, గుడ్డివారం కాదు. మనందరికీ మంచి అవయవాలు ఇచ్చి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఒక మంచి దినాన్ని మనకు ప్రసాదించిన యేసయ్యని మనం కీర్తించకపోతే, స్తుతించకపోతే మనం అసలు బ్రతుకుట వ్యర్థమే కదా. ప్రేమిలారా, అందరూ మీ హృదయాలు తెరిచి, నోరు తెరిచి దేవాది దేవుని స్తుతించాలి. యవనస్తులు ఎవ్వరు మౌనముగా ఉండదు, యవన బిడ్డలు ఎవ్వరు మౌనముగా ఉండదు. యవన వయసులో దేవుని కాడి మోయిట ఎంతో భాగ్యకరము. ప్రియ బిడ్డలారా, యవనస్తులారా, మీరు కూడా నోరు తెరిచి యేసయ్యని స్తుతించండి. దేవా మీకు వందనం నాయన, రాజా మీకు వందనం నాయన, దేవాతి దేవా మీకు స్తోత్రము, స్తోత్రము రాజా, స్తోత్రము మహాగరుడా, స్తోత్రము మహోన్నతుడా, స్తోత్రము కల్వరి నాదా, స్తోత్రము మీకే స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన. రాజా మా ఆధార్ నాయన, యేసయ్య మీకు వందనము నాయన, మా ఆరాధనకు యోగ్యుడా మీకు వందనము నాయన, సుగుణాల సంపన్నుడా మీకు వందనము నాయన, రక్షక మీకు వందనము నాయన. తండ్రి స్తోత్రమయ, 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 కృపగల రాజా, స్తోత్రం నాయన. ఎవరు అన్య మనసులుగా ఉండద్దు. నాకే మీ స్వరాలు వినిపించకపోతే ఆ పరలోకపు తండ్రి ఇంకా ఏ విధంగా మీ స్వరాలు వినిపిస్తాయి? ప్రేమిలారా, ఎవరు ఈ నిర్లక్ష్య స్వభావాన్ని తీసుకుంటే విలువైన ఈ సమయాన్ని మనం మన దేవునికి అప్పగిస్తాం. నిర్లక్ష్య స్వభావాన్ని తీసివేయండి. హృదయపూర్వకంగా దేవాది దేవుని మనం ఆహ్వానిద్దాం. మన హృదయంలోనికి మనం ఆహ్వానిద్దాం. నీకు దిగులు ఉందా, వేదన ఉందా, కలత ఉందా, దుఃఖం ఉందా, రోగం ఉందా, ఏముందో నాకైతే తెలియదు, కానీ నీ హృదయ రహస్యాలు ఎరిగిన నీ తండ్రికి తెలుసు కదా. నీ హృదయాన్ని కుమ్మరించి కన్నీటితో ఆయన పాదాలను కడుగుతాం. కన్నీటితో రాజాది రాజు పాదాలను కడుగుతాం. ఆ పాపురాలైన స్త్రీ అయితే, ఆ పాపి అయిన స్త్రీ అయితే తన పాపపు జీవితానంతా దేవుని పాదాల చెంత కుమ్మరించి అత్తరితో కన్నీటితో పాదాలు కడి తన కురులతో శుభ్రం చేసిందట. అటువంటి జీవితాన్ని, అటువంటి పశ్చాత్తాపాన్ని నీవు నేను పొందాలి. హృదయపూర్వకంగా రాజాది రాజుని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం. ప్రియులారా, అన్య మనస్కులుగా ఉండగా దేవుని స్తుతించండి. దేవా మీకు స్తోత్రం, రాజా మీకు స్తోత్రం, మౌనముగా మీకు స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ, స్తోత్రం, 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 యేసయ్యా, స్తోత్రం నాయన.
మీకు వందనాలు నాయనా తండ్రి. అయ్యా మీకే స్తోత్రం. అవును తండ్రి, మీరు లేకుండా మేము ఉండలేము నాయన, మీ తోడు లేకుండా మేము ఉండలేము నాయన. యేసయ్యా అయ్యా యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులు నాయన. అవును తండ్రి, మేము ఎంతో ధన్యులు నాయన తండ్రి. అయ్యా నాయన మా మధ్య మీరు ఉన్నారు నాయన. మీకే స్తుతి స్తోత్రం అయ్యా యేసయ్యా. ప్రియబిడ్డలారా, ఎవరు అనే మనస్కులుగా ఉండకుండా మీ హృదయంలో మౌనముగా దేవుణ్ణి ఆరాధిద్దాం, మౌనముగా దేవుణ్ణి ఆరాధిద్దాం. అస్ఫటికపు సింహాసనం మీద సింహాసనాసీనుడైన యేసు రాజు నీ మన మధ్యలో సింహాసనాసీనుడైనాడు. ప్రియబిడ్డలారా, ఎవరు అన్య మనస్కులుగా ఉండకుండా ఆయన పాదాలకు మనం కన్నీటితో కడుగుదాం. యేసయ్యకు మనం ఒప్పుకుందాం, మన పాపాలను ఒప్పుకుందాం, నిజమైన రక్షణను మనం పొందుకుందాం. ఎందుకంటే ఈ క్షణము నీదో కాదో తెలియదు. ఈ క్షణం బ్రతుకుందాం, మనం మరి క్షణానికి ఉంటామో లేదో గ్యారెంటీ లేదు. ప్రియబిడ్డలారా, ఎవరు అన్ని మనస్కులుగా ఉండొద్దాము. అందరూ ప్రార్థన చేసుకుందాం, పాపాలను ఒప్పుకుందాం. ఈ వారంలో నువ్వు నేను చేసిన పాపాలు ఒప్పుకుందాం. మన నోటి ద్వారా, మన నాలుగు ద్వారా, మన మనసు ద్వారా, మన తలపు ద్వారా మనం చేసిన పాపాలను ఒప్పుకొని పాప క్షమాపణ పొందుదాం. ఎందుకంటే మన జీవితం ఎప్పుడు అర్థమైపోతుందో మనకే తెలియదు కదా. తర్వాత రక్షణ పొందడానికి, మారు మనసు పొందడానికి నీకు నాకు సమయం ఉండదు. ప్రియబిడ్డ, మారు మనసు పొందడానికి సమయం ఉండదు. ఉన్న ఈ విలువైన సమయాన్ని మనం పోగొట్టుకోకుండా మన కన్నీటితో ఆయన పాదాలు కడుగుదాం. యేసయ్యా మీకు వందనాలు నాయన. మమ్మల్ని క్షమించండి నాయన, మా దోషాలను క్షమించండి నాయన. నిజమైన దేవుని బిడ్డలుగా, యేసుని కలిగిన బిడ్డలుగా ఈ లోకంలో బ్రతికే భాగ్యం మాకు దయచేయండి నాయన. ఏ బిడ్డైతే నాయన తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తుందో, ఏ బిడ్డైతే ఆరాధించలేక మూలుగులతోనైనా మౌనంగా ఉన్నతోనైనా బిడ్డల యొక్క ప్రతి ఒక్క బాధను, వేదన తీర్చి నాయన తండ్రి మీరు ఆకర్షించుకొని నాయన తండ్రి మీ బిడ్డలుగా మీ దివ్యుల వల్ల ఈ లోకంలో వెలిగే భాగ్యమునైనా నాకు నా సంఘంలో ప్రతి ఒక్క బిడ్డలు దయచేయమని నాయన మిమ్మల్ని వేడుకుంటూ త్వరలో దిగిరానైనా యేసే నామం పెట్టి అడిగి ప్రతినాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ప్రియ దేవుడు బిడ్డారా, ఆ దేవుని సన్నిధిలో ఇంతవరకు మనమందరం చేరి ఉన్నాం. ప్రభువు ఆయన ఉచిత కృప వలన మన ఆయుష్ను పొడిగించి ఈ దినం కూడా ఆ ప్రభు సన్నిధిలో మనం ఉండడానికి దేవుడు కృపించాడు. నేను చాలాసార్లు చెప్తూనే ఉంటాను ఈ మాట. నా అందిన ఆహారంలో కూడా మొట్టమొదట నేను చెప్పే మాట, దేవుడు ఈ దినాన్ని మనకి ఇచ్చాడు, ఆయన ఉచితంగా ఇచ్చాడు. ఈ దినం కూడా మనం ఈ లోకంలో జీవించడానికి ఆయన అనుమతి శాంక్షన్ చేశాడు అని అంటా ఉంటాను. ఎందుకంటే నేను ధ్యానపూర్వకంగా మాట చెప్తాను, ఏదో ఆనవాయితీగానో లేకపోతే ఓట పదంగానో చెప్పడం కాదు. మనసారా ఆ మాట చెప్తాను. కారణం ఏంటంటే ఒక దినము ఈ లోకంలో మనం జీవిస్తున్నాము అంటే అది దేవుని ఉచితమైన కృప. అది మనం చూసాం పిల్లరా. నేనమ్మ ఎంత ఆరోగ్యంగా ఉండిందో, ఎంత బాగుండిందో, ఆమెకి ఎన్ని ఆలోచనలు ఉన్నాయో, దేవుని సేవ చేయాలా, దేవుని సేవ చేయాలా, దేవుని సేవ చేయాలి. కానీ ఒక 15 daysలో ఆమె అనుకున్నదే మారిపోయింది. ఎవరు అనుకోలా, మనం ఎవరు అనుకోలా. ఎందుకంటే 15 దినాల్లో నే జీవితం అలా అయిపోతుంది అని ఎవరు అనుకోలా. ఒక్కొక్కరు ఆశ్చర్యకరంగా నా ఫోన్ చేసి అంటారు, ఆమె వెళ్ళగానే అంత ఆరోగ్యంగా ఉన్నారు కదా, ఎలా ప్రసాద్ అనుభవ కూర్చోపో, ఎలా ఈ విధంగా అయింది అని. అవును నిజమే, నేను కూడా సమాధానం చెప్పలేకపోతా ఉన్నా. ఎందుకు మీకు ఆ విషయం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇక్కడ దేవుని సన్నిధిలో చేరిన ప్రియ బిడ్డారా, నువ్వు అనుకుంటున్నావేమో నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను బలంగా ఉన్నాను, నేను యవ్వన ప్రాయంలో ఉన్నాను, నాకు ధనం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది. ఏదున్నా ఒక్క దినం ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావంటే
అది కేవలం ఉచితమైన కృప. పిల్లల దావీదు కీర్తన మనం చదువుకున్నప్పుడు దీనిలో ఈ 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 71వ సంకీర్తన 5వ చరణం. నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే. చాలా ఇక్కడ పైన అంటాడు, అయ్యా భక్తిహీనులు చేతిలో నుండి నన్ను రక్షించు, కీడు చేయవారి పట్టులో నుండి, బలత్కారుని పట్టులో నుండి నన్ను. అంటే ఆయన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే అనేక మంది బలత్కారం చేసేవాళ్ళు, కీడు చేసేవాళ్ళు, శోధించేవాళ్ళు, అపకారం చేసేవాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు దేవా. కానీ నేనైతే నీ యందు నిరీక్షణ ఉంచి ఉన్నాను. చప్పట్లు పెడుతూ దేవుడు భయపడతాడు. నేనైతే నీ యందు నిరీక్షణ ఉంచున్నా. ఈ లోకంలో బలత్కారం చేసేవాళ్ళు ఉండొచ్చు, ఈ లోకంలో కీడు చేసేవాళ్ళు ఉండొచ్చు, ఈ లోకంలో ఎన్నో కీడులు జరగవచ్చు. కానీ నేనైతే నీ యందు నిరీక్షణ ఉంచి ఉన్నా. నా నిరీక్షణకు ఆస్పదము నీవే. పిల్లలా మనం అనుకోవచ్చు, మాకు ఎవరు కీడు చేసేవాళ్ళు లేరు, మమ్మల్ని ఎవరు శోధించేవాళ్ళు లేరు, మనుషులు శోధిస్తారు. ఇక్కడ మనుషుల గురించి మాట మాట్లాడడం లేదు. మనకు శోధకుడు ఆయన ఉన్నాడు, మనల్ని బాధించేవాడు ఒకడున్నాడు, మనల్ని నిరంతరము శోధించేవాడు, బాధ పెట్టేవాడు. మన చేత కన్నీరు కాదు, మనం కన్నీరు కాలుస్తూ ఉంటే వాడు నవ్వుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మనం దేవుని విడినాం. చప్పట్లు కొడుతూ దేవుడు మైపడతాడు. ఇలా ఈ లడ్డుగాడు ఆ చెడిగాడు పక్కన ఉన్నారు, 2 గృహాలు. బాగా పెళ్లిళ్ళు చేసుకొని బాగా సంతోషంగా మంచి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు కాబట్టి పక్క గృహాల్లో ఉన్నారు. వాళ్ళకు వచ్చిన భార్యలు ఎక్కడి నుంచో వచ్చారు. వాళ్ళిద్దరూ అసూయపరులు, వీళ్ళిద్దరూ ముందు నుంచే స్నేహితులు. భార్యలు మంచోళ్ళు అయితే ఎలమా బాగా ఇంట్లోడా, అసలు వ్యవహారం అంతా స్త్రీగా ఇంట్లో కాదనేవాళ్ళు ఎవరైనా చెప్పండి. నువ్వు చెప్పలే. స్త్రీ ప్రాధాన్యత గృహంలో ఎంతో అని వర్ణించలేము. పాపం వాళ్ళిద్దరికి వచ్చిన స్త్రీలు కూడా మంచి ప్రాధాన్యత తీసుకున్నారు. వీళ్ళిద్దరూ ఒక గ్రామస్తులే, ఏదో చిన్న బంధుత్వం కూడా ఉంది. ఆ వచ్చిన భార్య వల్ల వీళ్ళు కొంచెం శత్రువులుగా మారారు 2 గృహాల వాళ్ళు. నేను వాళ్ళిద్దరిని ఉదాహరణగా చెప్తున్నా. వాళ్ళింట్లో ఏమైనా కీడు జరిగితే వీళ్ళు నవ్వుకుంటారు, వీళ్ళింట్లో ఏమైనా కీడు జరిగితే వాళ్ళు నవ్వుకుంటారు. అలాంటి వాళ్ళు లేరంటారా? లేదమ్మా, చాలా మంది ఉన్నారు. అసలు ఆ నవ్విపించేవాడు, ఆ మనసు ఇచ్చేవాడు, ఆ విధంగా కన్నీరు కాల్పించేవాడు సాధారణవాడు. వాళ్ళు చెప్పండి ఒకసారి. ఎవరి మానవులందరూ మంచివాడే, ఎందుకనగా దేవుని స్వరూపంలో. అని చెప్పండి ఒకసారి. దేవుని గుడికి వచ్చేవాళ్ళే మంచివాడు కాదు. యేసుక్రీస్తు మన దాని మీద రాయించాడు, చదవాలి మీరు. యేసుక్రీస్తు ఊరికి ప్రభు, గుడికి వచ్చేవాడికైనా క్రైస్తవులకైనా ఎందువల్ల అందరికీ ప్రభుమా? ఒకటి చెప్పు, ఎందువల్ల అందరికీ ప్రభు? అసలు అందరినీ సృష్టించింది ఆయనే కదా, అందరి తండ్రి ఆయనే కదా, మూలకారకుడు ఆయనే కదా. అందరినీ ఏ విధంగా సృష్టించాడమ్మా? ఆయన పోలిక
జీవితం. అల్లు చెప్పండి ఒకసారి. ముక్కు కూడా ఉండొచ్చు, మూతి వంకర ఉండొచ్చు. మా ప్రసాద్ అందగాడు మా శాంతం అందగతి కాదు అనుకుందాం. ఒకటి చెప్పలే, దాని వ్యతిరేకం ఉండదు. ఆ మాట చెప్పాలి కాబట్టి చెప్పను. అంత మాత్రం చేత ఈడ అందం కాదు, మన ఆకారము ఆ దేవదేవునిది. అల్లు చెప్పండి ఒకసారి. చాలా మంది అంటారు నాకు దేవుడిని చూపించు అని. అరే బాబు నాకు చూడరా. మా ఆయన ఎవరు? ఎవరమ్మా? మా నాన్న దేవుడు. నన్ను చూడు కానీ నా బుద్ధి చూడు కాకు. నా ఆకారము, నా ముఖ వశస్సు, నా చేతులు, నా కాళ్ళు, నేనుండే విధానం చూడు. నా తండ్రి ఆయన వల్లే నన్ను చేసుకున్నాడు. అల్లే చెప్పండి తప్పదు. ఈ భావం వల్ల ఉంటే సహజంగా తల్లిదండ్రిని ప్రేమించే కుమారులే కానీ కుమార్తెలే కానీ తల్లిని తండ్రిని ఎప్పుడు కూడా కన్నీరు కార్పే పరిస్థితికి తీసుకురారు. ఎవ్వరికి కూడా మనసేయదు తన తల్లిని బాధ పెట్టాలని, తన తండ్రిని బాధ పెట్టాలని. ఎందుకు వాళ్ళు మనలను పెంచి పోషించి పెద్ద చేశారు కాబట్టి వారికి ఎలాగైనా వాళ్ళను సంతోష పెట్టాలి అనే కుమార్తెలు ఉన్నారు, వాళ్ళని సంతోష పెట్టాలి అనే కుమారులు ఉన్నారు. వాళ్ళని ఏడ్పించుకు తినే కుమారులు కుమార్తెలు కూడా చాలా మంది తయారయ్యారు ఈ లోకంలో ప్రస్తుతం. ఇలాంటి వాళ్ళు సెల్ ఫోన్ తీసేయలేదని వాళ్ళ అమ్మని కత్తితో పొడిచేశాడట. అంటే నువ్వు కాలేవు అంటే ఈ పని చేయించే సాధారణ అని చెప్తాను నేను. మళ్ళీ చెప్పండి ఒకసారి. మరి ఈ లోక సంబంధమైన తల్లిదండ్రుల కోసము, వాళ్ళ సంతోషం కోసము నా జీవితాన్ని త్యాగం చేశానని మనసు కలిగిన నీవు నిత్య జీవము నీకు ఇచ్చి నిత్య రాజ్యము నీ కోసం ఏర్పాటు చేసి తల్లి కంటే తండ్రి కంటే అధికంగా ప్రేమించే ప్రభువు నీ కోసం ప్రాణం ఇచ్చిన ఆ ప్రభు కోసం నువ్వేం చేస్తున్నావు? దేవుని గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉంది. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. సపక్షపడుతూ దేవుని నా వైపు చూడాలి. అంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడంటే దేవుడిని దుఃఖపరచవద్దు అని అర్థం. నీ తండ్రిని దుఃఖపరచవద్దు. ఎందువల్ల ఆయన ఎప్పుడు దుఃఖపడతాడు? తల్లిదండ్రులుగా ఉండే మనము మన బిడ్డలు చెడు మార్గంలో పయనిస్తూ ఉన్నప్పుడు, మన మాట విన్నప్పుడు, లోకంలో ఒక్క మార్గంలో పోతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా కన్నీరు అన్నీ కావు, వారి వేదన వదనాతీతం. తల్లి కంటే తల్లి కంటే అధికంగా నీ కోసము నేను ప్రేమించి నీ కోసం ప్రారంభించి నీ కోసం ఆయన అపరాధిగా మార్చబడి, నీ కోసం పాపిగా మార్చబడి, నీ కోసం అవమానం భరించి, నీ కోసం కన్నీరు కార్చి, నీ కోసం చూడలేని వాడుగా మారి సమస్తమును నీ కోసం త్యాగం చేసిన ప్రభు నీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు కదా ప్రియులారా. అలాంటి తల్లిని కన్నీరు కార్పిస్తావా నువ్వు? అందుకే అంటాడు పరిశుద్ధాత్మను. అమ్మా ఆ మాట అందరూ నోరారు ఒకసారి పలకండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. హలో పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. మరొక మాట చెప్పండి. అంటే యేసయ్య దుఃఖపరచదు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అయిన దేవుడు ఒక్కరే. ఈజ్ ద ఓన్లీ వన్ ఆఫ్ ద లార్డ్. ఆయన్ని దుఃఖపరచవద్దు, ఆ దేవదేవుని దుఃఖపరచవద్దు. నా నిరీక్షణాస్పదమా, నా ఆధారము నీవే, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదమా. ఆయన అంటాడు ఇప్పుడే కాదు నాయన, బాల్యము నుండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఎప్పటి నుండి?
ఎప్పటి నుండి? బాల్యము నుండి. ఇంకొక మాట అంటాడు, తల్లి గర్భము నుండి. నా తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. హల్లెలూయా చెప్పండి, చెప్పండి. ఇంకొక మాట కూడా అంటాడండి, అయ్యా నేను నీ కీర్తిని సాటించినట్లుగా నేను నీ కీర్తిని సాటించినట్లుగా నీ ప్రభావ అమ్మా ఎప్పుడు వరకు అంటమ్మా? అమ్మా మరి ఆ వచ్చిన చెప్తాలి. వృద్ధాప్యమందు, అది కాదమ్మా, 8 కూడా కాదు, ఇంకా 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 ఉంది చూడండి. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము, నన్ను విడవకము. ప్రియులా, దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించు వచ్చావు. ఇంతవరకు నీ ఆశ్చర్యకాన్ని నేను తెలుపుతూనే ఉన్నాను. పుట్టబోయే వారికి అందరికీ నీ కార్యములను గురించి నేను తెలియజేయనట్లు తల నెరసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడవకము. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపరచండి. హల్లెలూయా. అంటే ఏమండి, దావీదుకి ఎంత ఆశ అంటే, అయ్యా బాల్యము నుండి నన్ను కాపాడే దేవుడవు, నా తల్లి గర్భము నుండి నన్ను ఉద్ధరించిన దేవుడవు, నేను నీ గురించి చెప్తూనే ఉన్నాను. నేను ఎంతవరకు చెప్పాలని ఆశ అంటే, ఎంతవరకు చెప్పాలని ఆశ అంటే ఆయనకి ఎంతవరకు? తల నెరి వరకు, తల నెరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడవద్దు. ఎందుకంటే పుట్టబో వారికి అందరికీ, రాబో తరం వారికి అందరికీ నీ బాహుబలములు వచ్చియో నీ శౌర్యములు వచ్చియో నేను వివరించాలి. హల్లెలూయా. చప్పట్లు కొడుతుంది ఎవరు? ఎంత ఆశ ఉంది ఆయనకి. దేవుని వాక్యం, దేవుని గురించి, ఆయన మహిమల గురించి, ఆయన చేసిన కార్యముల గురించి, ఆయన చేసిన ఈ యొక్క సృష్టి గురించి. ఇదిగో నా బాల్యంలో నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. అమ్మ దావీదు బాల్యంలో దేవుడు ఎక్కడ తోడుకున్నాడు? శాంతి అడవిలో గొర్రెలు రాసుకుంటూ ఉన్నప్పుడు బాల్య నిర్మలంగా ఆయన అడవికి వెళ్ళిపోయాడండి. యవన ప్రాయుడేం కాదు, యవనం అంటే 18 years. బాల్య నిర్మలంగా తరిమేశారు. ఎందుకు తరిమేశారు చెప్పండి? ఏమా ఎందుకు తరిమేశారు? లేదా వాళ్ళందరినీ ఎక్కడికి పంపాడు? ఇతను ఎందుకు తరిమేశారు చెప్పండి? దేహదారుఢ్యం లేదు, ఆ సైన్యానికి అర్హుడు కాదు. నేను చాలాసార్లు చెప్పాను మీకు. అమ్మా యెషయా గారు మోయాబు స్త్రీని వివాహం చేసుకున్నాడు. బాగా అయినండి. యెషయా గారి తల్లి మోయాబు స్త్రీ. మోయాబీయులు ఎవరి వంశం? శపించబడిన వంశం కలిగి ఉన్నారు. యెషయా దావీదయ్యకు తల్లి మోయాబీయురాలు. వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా ఇజ్రాయేలు స్త్రీకి పుట్టిన సంతతి. ఈ మోయాబు స్త్రీకి పుట్టాడని, ఈ శపించబడిన వంశంలో నుంచి తల్లి వచ్చిందని ఒక కక్ష కట్టి వాళ్ళ అన్నదమ్ములు ఎంతకాడికి ఇతన్ని సంపదూస్తూ ఉంటే, ఎంతకాడికి చిన్నతనంగా చూస్తూ ఉంటే, ఎంతకాడికి ఈ బతకనిచ్చేటట్టు లేరు అని తండ్రి కదా ఈ ఎట్టయినా అడవికైనా ఆ రోజుల్లో, ఇప్పుడు మీకు తెలుసో తెలియదో, చాలామంది గొర్రెలు దొరుకుని ఒక ప్రాంతానికి వెళ్ళారంటే, ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఎక్కడ చూసినా నీరు ఉన్నాయి. ఇప్పుడు నదీ ప్రవాహాలు విస్తరింపజేసి నీటిని అన్ని దగ్గరకు చేరవేసుకున్నారు. ఒకప్పుడైతే నీరు అన్ని ప్రాంతాల్లో దొరికే కావు. నా చిన్నతనంలో కూడా మనకి సోమశీలం ప్రాజెక్టు ఏర్పడక ముందు
ఈ ప్రాంతం అంతా ఎడారే. ఈడంతా ఏం వేసేవాళ్ళు అంటే ఎర్రబక్కలు వేసేవాళ్ళు. వర్షం పడితేనే, ఆ వర్షం పడ్డ సంవత్సరమే ఆ పెద్దోళ్ళు పడ్డేది. ఒక్కొక్కసారి కరువు వచ్చేది, నీళ్ళే ఉండేవి కావు. ఎప్పుడైతే సోమశీల ప్రాజెక్టు మనకు ఏర్పడిందో మంద కూడా డెల్టా అయింది. కొన్ని కాలంలో నీటి తీరువ ఉండే ప్రాంతానికి ఒక 5-6 నెలలు ఈ గొర్రెలు దొరుకుని వెళ్ళిపోయేవాళ్ళు కదా ప్రసాదం. వాళ్ళు అక్కడే నివాసం ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంటికి ఇళ్ళకొచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ ఏమన్నా అనారోగ్య పాలైతే ఇంకంటే అక్కడే. ఆ దినాల్లో ఇంత హాస్పిటల్, ఇంత ఫెసిలిటీస్ ఉండేవి కావు. పోనీలే నా కుమారుడు అక్కడైనా క్షేమంగా ఉంటాడు, అక్కడైనా ఏదో ఉంటాడు, ఈయన్ని బతకనిచ్చేటట్లేదని, మోయాబు స్త్రీకి పుట్టినాడని, ఆ యెషయి తండ్రి కదా, ప్రేమ కలిగిన వాడు కదా అని గొర్రెల దగ్గర కదా పంపించేద్దాం, అన్న బతకనిస్తాను ఏంటి అని చెప్పి వెలివేయబడిన వాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మనుషుల చేత వెలివేయబడిన, శాపగ్రస్తమైన గర్భంలో జన్మించిన, ఈ లోకంలో క్షమించిన ఆ తల్లి గర్భంలో జన్మించిన దేవుడు గుర్తు పెట్టుకున్నాడు. హల్లెలూయా చెప్పండి. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు కూడా దిగులు పడవద్దు ప్రియులారా. ఈ లోకంలో గొప్పతనాలు, ఈ లోకంలో బల వంశం, ఈ లోకంలో ధనం, ఈ లోకంలో జ్ఞానం, అయ్యో చిన్నదానినని, చదువు లేని వాడనని, అయ్యో ఏ ఆదాము లేని వాడనని బాబు ఈయనో అందరూ చిన్న చూపు నిన్ను చూసినా నిన్ను ప్రేమించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నేను ఎదిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నువ్వు నిన్ను కోరుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నీపై ప్రాణం ఇచ్చిన యేసయ్య ఒక ఆయన ఉన్నాడు. దావీదును ప్రేమించిన దేవుడు బాల్యంలో ఆ అడవిలో ఏ దిక్కు చేశాడే ఆ పరిస్థితులలో ఎన్నిసార్లు కన్నీరు కాచాడు తెలుసా. అయ్యో నా అన్నదమ్ములు అక్కడ ఉన్నారు, నా తల్లి ఒకవేళ మోయాబీయురాలనే కదా నా పరిస్థితిని దుఃఖిస్తూనే దావీదు సంతోషపడ్డాడు. తప్పడం ఉంటుంది జరుగుతుంది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దావీదు ఇన్ని కీర్తనలు రాయడానికి కారణం చెప్పంటారా? దావీదయ్య దేవునితో చాలా గొప్ప సంబంధం ఏర్పరచుకోవడానికి కారణం చెప్పంటారా? లోకంలో అందరూ తోసేశారయ్యా నన్ను, లోకంలో నా ఇంటి వారే నన్ను వెళ్ళేశారయ్యా, ఈ లోకంలో నేనెవరికి కానివ్వండి అయ్యా, ఒక క్షమించబడిన గర్భంలో పుట్టిన వాళ్ళని నన్ను చిన్న చూపు చూశారయ్యా. నా ఆధారము నీవే అంటాడు, నా కొండ నీవే, నా కోట నీవే, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నన్ను ఎరిగిన వాడు నీవే. హల్లెలూయా చెప్పండి. స్తోత్రం చెప్దామా? దేవునితో అంత సంబంధం కలిగి ఉండడానికి కారణం ఏంటంటే ఈ లోకమంతా, అసలు లోకం ఊరు మనకి అది సంబంధం. ఈ లోకం ఊరు నీ కుటుంబమే నీ లోకం, నీ బిడ్డలు, నీ భర్త. అసలు లోకం అంటే అందరూ ఏదో అనుకోండి, అసలు ప్రతి ఒక్కరికి వాళ్ళ లోకం ఊరమ్మా. నిద్ర లేస్తే మనలో నీ బిడ్డ, నీ భర్త, నీ పని, నీ భర్త, నీ లోకం. మరి ఆ లోకమే కాదండి కదా దావీదుని, తన కుటుంబమే తోసివేసింది కదా. అందుకే అంటాడు ఆయన ఎంత మంచి మాట, బాల్యం నుండి నా ఆశ్రయం నీవే దేవా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ. బాల్యంలో నిలివేశారు, బాల్యంలో క్రూర మృగములు తిరిగే స్థావరాలకు నన్ను పంపించారు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను చచ్చినా పర్వాలేదు అనుకున్నారు. ఎవరనగా నా లోకం, ఎవరనగా నా కుటుంబం. అయితే బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. ప్రియా దేవుని బిడ్డారా, దేవునితో అంత నిరీక్షణాస్పదము కలిగి ఉన్నాడు కాబట్టి దావీదైన దేవుడు అత్యధికమైన స్థితిలోకి తీసుకొచ్చాడు. తప్పట్లు కొడుతుంది. ఓ మాట చెప్పనా, లోకంలో
నీకు ఎన్నెన్నో గోల్స్ ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉండాలి. హలో స్తోత్రం. ఇటు చూడండి, షోలో తర్వాత మాట్లాడుకుంటా. ప్రతి ఒక్కరికి పుట్టిన దానికి ఒక గోల్ ఉండాలమ్మా. అరే అవే ఏం గోల్ ఉండాలి? సాయంకాలం పోయి ఏమంటారా వాలీబాల్ ఆడే గోల్ కాదు, ఆడాలా. అయ్యా ఆడుకుంటేనే ఆరోగ్యంగా ఉండేది, ఇంకొంచెం చల్లబడతాం. ఆడాలా. కానీ మనం పుట్టిన దానికి ఒక గోల్ అనేది ఉండాలి, ఒక సాధించాలి. ఏదైనా కష్టపడాలా, చదవాలా, ఒక ఉన్నత స్థాయికి రావాలా. దావీదు గోల్ ఒకటి చెప్పమంటారా? దావీదు గోల్ ఏంటంటే తన అన్నాలు చూశాడు. వాళ్ళు ఎక్కడున్నారు? రాజు దగ్గర సైన్యంలో. ఒక మంచి ఆ రోజుల్లో ఒక సైనికుడిగా ఉండడం అంటే అది గొప్ప ఉద్యోగం. అది రాజు అందరినీ తెలుసుకోడు. మరి ఆ రకంగా వాళ్ళు అంత పెద్ద యెషయి పుట్టిన కుమారులందరూ ఆధారబాహుడైతే దావీదు ఎందుకు పుట్టాడు? అది సమస్య చెప్ప. వాళ్ళ అమ్మ పోలికి వచ్చింది పాపం. ఆ మోయాబీరాలు కదా. మిగతా కుమారులందరూ ఆజారబాహుడు. అది ఎవిడెంట్ వచ్చి యెషయి నీ కుమారులు ఎవరో ఇట్లా తీసుకురాబోయా? ఎందుకయ్యా దైవజనుడు అంటే ఆ రోజుల్లో ఇప్పట్లాగా నిర్లక్ష్యం చూసేవాళ్ళు కాదు. దైవజనుడు ఇంటికి వస్తున్నాడంటే యెషయి పరిగెత్తా వెళ్ళాడు. అమ్మా, ఏ శాపవచనంతో వస్తున్నావు దైవజనుడా? ఏ శుభవచనంతో వస్తూ ఉన్నావా? అంత గడగడలాడుతూ సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా ఎందుకు వచ్చావంటే నీ కుటుంబానికి దేవుడు శుభం పలకమన్నాడు, అందుకే వస్తున్నా. నీ కుమారులందరూ ఎవరున్నారు ముందు నిలబెట్టారు. ఎందుకయ్యా నీ కుమారుని దేవుడు రాజుగా చేయబోతున్నాడు. ఎవరినయ్యా ఎవరు చెప్పలా. అలాంటప్పుడు ఏమనుకుంటారు? ఏమా రాజయ్యే ఆకారం ఊరుకుంది, రాజయ్య ఆకారం ఊరుకుందని తల్లి అనుకుంటాడు. ఆ ముఖ కవళికలు, ఆ ముఖంలో వర్చస్సు, ఆ తేజస్సు కలిగి ఉన్న పెద్ద కుమారుడు. రే బాబా యాడా అందరినీ నిలబెట్టేది. అయ్యా ఇదిగా మస్తుగా నిలబెట్టాడు. వీళ్ళెవరు కాదయ్యా. ఏ విషయం ఇంకొకరు లేరా? దేవుడు అబద్ధం చెప్పడే. నాకు ఒకడు ఉన్నాడే పరిమాణుడు గొర్రెలు కాసుకుంటాడు. మరి బాబు నీ పరిమాణుడు కానీ ఏసైకి పనికి వచ్చేవాడు. తప్పని కొడుతూ దేవుడు ఏసయ్యకు లోకం ఎవరినైతే త్రోచి వేస్తుందో అలాంటి వాడిని దేవుడు హక్కుని తెచ్చుకుంటాడు. నువ్వు దేవుడికి కావాలి. ఆయన లోకంలో ఎవరిని త్రోచివేయడండి. వీడు అంగవిహీనుడని, వీడు నిరక్షరాశుడని, వీడు పనికిమాలిన వాడని దేవుడు ఎప్పుడు ఎవరిని అనుకోడు. కారణం ఏంటంటే నా గర్భాన్ని పుట్టిన బిడ్డలని ఎవరిని కూడా వాళ్ళు ఎట్లయినా ఉన్నాయి, ఒక నల్లగా ఉన్నాయి. మా శ్రీరమ్మలాగా ఉన్నంత మాత్రాల్లో మా చిట్టెలు పుట్టినప్పుడు నేను చెప్తా, మేరం అన్నది ఇదేంటే నల్లగా పుట్టిందా, ఇప్పుడు బాగుంది. కళ్ళు మూసేసి అమ్మా కళ్ళు మూస్తుంది, చూడలా అని పారేసావమ్మా. మేరమ్మా పడలా పారేసావమ్మా. కూతురు ఎందుకు పారేస్తాం? మా రక్తం పుచ్చుకోలేదా? అలా కూడా ప్రియులరా, లోకసభమైన తల్లిదండ్రులకు మనకే ఇంత ప్రేమ ఉంటే పరలోకం తండ్రి అయిన ఆ దేవదేవునికి నీ ఎడల ఎంత ప్రేమ అంటాడు. యేసయ్యా నీ ప్రేమ నేను వర్ణించలేదయ్యా. ఎవరు కాదన్నా, ఎవరు వెలివేసినా, ఎవరు చిన్నచూపు చూసినా, ఎవరు నిన్ను తక్కువ చేసినా బాధపడదు ప్రేమిట. దావీదు వలె దేవునితో సాధించగలిగుడు. హల్లెలూయా. ఈ లోకంలో గొప్పతనాలు, ఈ లోకంలో ధనము, ఈ లోకంలో ఉండే ఎంతకాలం అండి. మా మేరమ్మ జీవితం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏమి లేదు అని. మేము ఆమెను ఏమి
చూపించలేమని దేవుడు తీసుకున్నాడు. ఎంత ధనం ఉందే, అన్నీ ఉన్నాయే, అయితే ప్రాణాన్ని నిలబెట్టుకోలేకపోయామే. అన్నీ ఉన్నాయి కదా, ఏమి లేక. అది మన జీవితం, అది నీ జీవితం, అది నీ జీవితం. ఈ జీవితం కోసం ఎంత వెంపర్లాట. నిత్య జీవం అనుగ్రహించే యేసయ్యకు ఎప్పుడు వేరుగా ఉండదు. చప్పట్లు దేవుడు, నేను ఆదరించే దేవుడు, నేను బలపరిచే దేవుడు, నీకై ప్రాణం ఇచ్చిన యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. అదే మేరమ్మ కూడా ఒక ఆశ కలిగి ఉండేది. రిటైర్ అయిన తర్వాత, అయ్యా నువ్వు ఎక్కడికైతే వెళ్తావో అక్కడికి వెళ్ళాలని తీసుకుపోవాలా, నేను రావాలా, నీతోనే సేవ చేయాలా, నీతో అంటే ఆమెకు మంచి ఆశ కదా. మరి దేవుడు ఎందుకు తీసుకున్నాడు? ఇక్కడ అదే అంటాడు దావీదయ్య చూడండి, దేవా ఉత్సుతరమునకు నీ బాహుబలమును వచ్చియో, పుట్టబోవు వారికి అందరికీ నీ శౌర్యమును వచ్చియో, నేను తెలియజెప్పినట్లు తల నరసి వృద్ధులై ఉండు వరకు నన్ను విడవకము. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపరచండి. హల్లెలూయా. అయ్యా నన్ను విడవద్దు, నేను వృద్ధుడైనా నువ్వు నాకు బోధించావు బాల్యంలో, నా తల్లి గర్భంలోనే నన్ను ఎన్నుకున్నావు, నేను వివరిస్తూనే ఉన్నా అంటాడు ఆయన. నా నిరీక్షణకు ఆస్పదమైన, నా నిరీక్షణకర్త అయిన దేవుని వివరిస్తూనే ఉన్నా. ఎంతవరకు? నా బ్రతుకు కాలమంతయు నా దేవునికి కీర్తించగలను. చాపటబట్టు దేవుని మహిమపరచండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మంచి సమయంలో, ఈ ఆశీర్వాదకరమైన సమయంలో ఒకటే మనం గుర్తెరగాలి, ఈ లోకంలో ఎవరు వెలివేసినా, ఎవరు కాదన్నా నేను ప్రేమించే ఒక దేవుడు ఉన్నాడు, నీకై ప్రాణం ఇచ్చిన యేసయ్య ఒక ఆయన ఉన్నాడు. ఈ లోకం శాశ్వతం కాదు, కానీ ఒక దినం అందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే, కానీ అది ఎంతకాలమో మనకు తెలియదు. కానీ ఒక నిత్య జీవమైన లోకం అవుతుందని ఈ దేవుని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నీకు నమ్మిక ఉంచితే అసలు ఈ లోకస్తులకు లేని నిరీక్షణ, ఇతరుల వలె నిరీక్షణ లేని నిరీక్షణ లేని ఇతరులు అంటే ఎవరు? చాలా మందికి నిరీక్షణ లేదు. ఏ నిరీక్షణ లేదు? పరలోక రాజ్యం ఉందని, యేసయ్య వస్తాడని, మనం తీసుకుని వెళ్తాడని, ఆ నిత్య రాజ్యంలో మనం ఉంటామని నిరీక్షణ లోకానికి లేదు. కానీ దేవుడిని నమ్మిన బిడ్డలకుంది. అసలు క్రైస్తవులు ఎందుకయ్యారు మీరు? యేసయ్యని ఎందుకు నమ్ముకున్నారంటే పూర్వకాలంలో ఒక నిత్య రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో చేరాలని యేసయ్యని నమ్ముకున్నారు. నేను నేను అడిగా, మరి అయ్యా వాడు బాప్తిసం తీసుకుంటాయా, వాడి గుడికి రమ్మనయ్యా అని ఒక ఏమైనా నువ్వు బాప్తిసం తీసుకున్నావా? తీసుకున్నాలే బావా. ఎప్పుడు రా అన్న? ఆ పార్టీ చూడలేదా, 1000 రూపాయలు ఇస్తానంత బావా, తీసుకున్నారా? మా అమ్మ మీద అలిగున్నా నేను, మన కంటికోట ఎవరో కాదు, మా అమ్మ మీద అలిగున్నా. మా అమ్మ డబ్బులు ఇలా ఖర్చుకు డబ్బులు లేవు, 1000 రూపాయలు ఇస్తాను బావా, పార్టీ ఇచ్చాను దొంగదా. ఆడపోయి పెళ్ళాడలో ఉంచింది డబ్బులు ఇక ఛీ అని వదిలేసిన బాబా అన్నాడు. అంటే ఈ బాప్తిస్మము యేసయ్య నమ్ముకోవడం అంటే ఈ ధనం కోసమనో, మరి దేనికోసమనో, మరి దేనికోసమనో, లోకమైన ఆశీర్వాదం కోసమనో అని కాదు దేవుడి గ్రంథం చెప్పేది. నశించిన దానిని నశించడం అంటే నీ ఆత్మ లోకంలో నశించకూడదు. నీ ఆత్మను రక్షించడానికి, నువ్వు నిత్య జీవనం పొందడానికి నీకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏంటనగా నిత్య రాజ్యములో నిత్యము దేవునితో నివసించడం. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తా. అసలు ప్రభు ఆదాము అవ్వల్ని ఎందుకు చేశాడమ్మా? ఎందుకు చేశాడు చెప్పండి? అసలు ఈ లోకాన్ని పుట్టియాలనే ఆశ ఎందుకు కలిగినాయి? పరలోకంలో వేల దూతలు ఉన్నారు కదా, గాన స్థుతి గానముల చేత శుద్ధి పొందుతూ
చూస్తూ ఉన్నాడు కదా. ఎందుకు చేశాడు? మట్టిలో నుంచి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆకాశాన్ని మార్చి ఆలోచించే అంత తేజోమడిన సూర్యుని ఒక్క మాట ద్వారా సూర్య చంద్రాది నక్షత్రములను సృజించా. ఆ కొండలను, లోయలను, మహోన్నతమైన ఉన్నత శిఖరములను ఒక్క మాట ద్వారా సృజించా. ఈ మట్టి అంటే అర్థం చెప్పండి. ఎందుకు పనికిరాదు అనుకుంటాం, మట్టి ఒకటి అంటాం చాలా మంది. ఈ మట్టి అంటే అది బంగారం కాదు. ఈ మట్టి ద్వారా మానవుడిని ఎందుకు చేసుకున్నాడు దేవుడు అంటే మనందరికీ కూడా తెలుసు. మట్టి ద్వారా దేవుడు మహిమ పొందామని. అదే చెప్పండి ఒకసారి. నువ్వు ఏదైతే తక్కువ అనుకుంటావో అది దేవుడికి ఎక్కువ. నువ్వు ఎందుకు ఎక్కడైతే పనికిరావు అనుకుంటావో అక్కడే నిన్ను పనికొచ్చేవాడుగా పనికొచ్చేవాడుగా చేస్తాడు. ఎప్పుడంటే ఆయన ఎందుకు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు. అందుకే చాలా మంది నిరుత్సాహపడిపోతుంటారు. ఆ జీవితం తేలేదు, నేనేం తేలేదు, ఆ బ్రతికేం తేలేదు, ఇంతేలే అనుకోవద్దు. నీకు నిరీక్షణ కట్టైన యేసయ్య ఉన్నాడు. ఆయన పైన ఆధారపడు. ఒక సమయం ముందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు. చప్పట్లతో దేవుడు హెచ్చిస్తాడు. ఒక సమయం ముందు ఆయన నీ కాంక్ష తీరుస్తాడు, నీ కోరిక తీరుస్తాడు. దావీదు వలె ఆయనతో అంటగట్టుబడి ఉండాలి. దావీదు వలె నిత్యము ఆయన్ను స్తుతిస్తూ ఉండాలి. ఈ మట్టిని ద్వారా మహిమ పొందాలని ఎందుకు అనుకున్నానంటే ఆ మహిమ శరీరులుగా చేసిన దేవదూతలు ప్రభువుకు సంగీతం అంటే ఇష్టం. దేవునికి ఏది ఇష్టం? ఏది ఇష్టం? సంగీతం అంటే మహా ఇష్టం. 3 రకాలైన కేటగిరీస్ దేవదూతలు పరలోక రాజ్యంలో దేవుడి దగ్గర ఉన్నారు. ఒకటి యుద్ధశూరులు. ఎవరో వాళ్ళ యజమాని మిఖాయేలు, వెరీ గుడ్. ఇంకొక ఆయన ఎప్పుడు వార్తాహరులు, గాబ్రియేల్. ఇంకొక తెగ ఉంది, ఎప్పుడు దేవుని స్తుతించడం వాళ్ళ పని. 4వ తెగ ఉంటుంది, అదేంటి? సంగీత నాదంతో దేవుని స్తుతించడం. దేవుడట ఏమంటే ఈ 4వ తెగని తీసుకుపోయి సింహాసనం, దేవుడి సింహాసనం ఎక్కడ ఉంటే పక్కన కూర్చొని పెట్టుకున్నాడంట. ఎవరినమ్మా? ఎవరినమ్మా? చెప్పండి 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 చెప్పండి. వాడి పేరు వాడే సాధారణగాడు. పక్కన కూర్చొని పెట్టుకున్నాడు. ఇంకా కొంచెం వాటి పైకి ఈ సింహాసనం కూర్చోవచ్చు. వీడికి ఒక దొంగ ముందు పుట్టింది. ఆయనే ఎందుకు కూర్చోవాలి అక్కడ, నేను ఎందుకు కూర్చోకూడదు అని అనుకున్నాడు. దెబ్బతోటే వాడు త్రోసివేయబడ్డాడు. అక్కడ దేవుడికి ఒక ఆలోచన కలిగింది. ఎందుకంటే ఎక్కువగా ప్రేమించింది ఆయన లూసిఫర్ని, వారి యొక్క సమూహాన్ని. కారణం ఏంటంటే సంగీతం అంటే మనకి పిచ్చి. మనందరికీ కూడా పాటలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు, అందరికి ఇష్టమే కదా. అక్కడ ఆయనకు ఒక మనసు కలిగింది. అదిగో ఆ మహిమ శరీరులుగా చేర్చుకొని నేను ప్రేమించిన వాడే శాపగ్రస్తంగా మారిపోయాడు. వాడికి సిగ్గు వచ్చినట్లుగా, వాడు సిగ్గుపడినట్లుగా మట్టిలో నుంచి మానవుని చేసి నా రూపంలో చేసుకోవాలా. ఏ విధంగా? నా రూపంలో చేసుకోవాలి. వాడి ద్వారా నేను మహిమ పొందుతూ ఉంటే వాడు సిగ్గుపడాలా అని దేవుడు మనం చేసుకున్నాడమ్మా. హలో చెప్పండి ఒకసారి. అందుకే సాతాను గాడికి మనకి వైరం ఆ మాట అంటాడుగా ఆదికాండంలో, శిశువు స్త్రీ సంతానానికి నీకును వైరం కలుగు చేసేదాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అవునా ప్రియులారా, నా బాల్యమందే నా విమోచకుడు అయిన దేవా, నా నిరీక్షణకు ఆస్పదమా, నిత్యము నీ యొక్క ప్రతిభను, నీ యొక్క మహిమను, నీ యొక్క శైగుణ్యమును, నీ యొక్క కీర్తిని నేను తెలియపరచినట్లుగా ఆయుష్తో నన్ను పెంచమని దావీదు ఏ విధంగా ప్రార్థించాడు, ఆ విధంగా మనం ప్రార్థిస్తూ
ఆ దేవుని కృపను పొందుదుముగాక. ఆ యేసయ్య కృపలో మనము బలవంతులు అవుదుముగాక. ఎక్కడా నేను తక్కువ అనుకోవద్దు ప్రియులారా. ఎవరు తక్కువ కాదు దేవుని గుర్తుపెట్టుకోండి. మానవుడు తక్కువ ఎక్కువ వాళ్ళ తారతమ్యాలు చూస్తారు. మానవుడు బుద్ధి అంత, కానీ ప్రభువు బుద్ధి ఎంత కాదు. నువ్వు దేవుడు, నువ్వు ప్రేమించే యేసయ్య, నువ్వు ఆరాధించే యేసయ్య ఎలాంటి వాడంటే నేను ఎప్పుడు తన కుమార్తెగా కుమారుడుగా నిన్ను ప్రేమించే దేవుడు ఆయన. అందుకు చెప్పటమా హల్లెలూయా. అలాంటి దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఆనుకొని దావీదు ఇవ్వలే దివారాత్రములు ఎప్పుడమ్మా చెప్పండి చెప్పండి. ఆదివారం ఒక్కరోజే కాదు, బుధవారం కూడా రండమ్మా. బుధవారమే కాదు, శుక్రవారం కూడా రండమ్మా దేవుని ఆరాధించుకుంటాం. దానిని ఎట్లా ఆరాధించాలి? దివారాత్రములు. ఆయనకేం పని పడలేదా? ఆయన రాదు కదా, ఆయన ఉద్యోగ సద్యోగం లేదా అని మీరు అనుకుంటారేమో. ఆయన ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు. ఎప్పుడు యేసయ్యతో టచ్లో ఉన్నాడు ఆయన. ఏమా ఇప్పుడు ఈ మనసు మా లడ్డుగా ఉన్నాడు, వాడి మనసు ఎప్పుడు ఒక దాంతో టచ్లో ఉంటుంది. నేను అంటా ఉంటా వాడిని, ఎప్పుడు ఒక దాంతో టచ్లో ఉంటుంది. చెప్పండి మీ అందరికి, మనం అవుతున్నాం మనవాడు కదా. అట్లాగా ఒక్కొక్కరికి ఒక దాంట్లో టచ్లో ఉంటాడు. ఎప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంటారు, ఉద్యోగం చేస్తూనే ఉంటారు అని, కానీ ఎప్పుడు ఈ మనసు మాత్రం టచ్లో ఉంటుంది. ఈ మనసు దేవుడికి ఎప్పుడు టచ్లో ఉండండి. హల్లెలూయా. ఎప్పుడు దేవుడితో ఐక్యంగా ఉండండి. మీ పని బాటలు చేసుకోండి, మీ ఉద్యోగాలు చేసుకోండి, మీరు విశ్రమించండి, మీరు నిద్రించండి. మీరు నిద్రించినా కూడా మీకోసం ప్రార్థించే ఆత్మను దేవుడు మీకు ఇచ్చున్నాడు. నీ పక్షాన ఆయన స్తుతిస్తూ ఉంటాడు. అలాంటి కృప కలిగిన ప్రేమ కలిగిన యేసయ్య మనందరికీ తోడుగా ఉండి నడిపించుగాక. ఆ దేవుని కృప మహేశ్వర్యములు మనల్ని కాచి కాపాడుగాక. హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించి దీవించుగాక. స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. ప్రసాద్ ప్రార్థన చేయాలన్నా